మా సండే స్పెషల్ అయితే చికెన్ కర్రీ అండి. ఒకలేందే ముద్ద దిగదు అంటారు కదా, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సండే వచ్చిందంటే చాలండి మనసంతా అటే ఉంటుంది. నాన్ వెజ్ అంటేనే ఎక్కువగా మేము చేసుకునేది అయితే చికెనేనండి. ఈ రోజు అయితే సింపుల్ గా చికెన్ కర్రీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే చికెన్ ని బాగా శుభ్రం చేసుకోవాలండి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసి దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి బాగా వేగాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పైన కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక దాంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకున్నాక దానిపైన కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చికెన్ తొందరగా మగ్గుతుంది. అలాగే చికెన్ కొద్దిగా ఫ్రై అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక కూడా కొద్దిగా సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతాయి. టమాటాలు వేసాక కొద్దిగా మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. అది కొద్దిగా ఉడికాక దాంట్లో జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అది కొద్దిగా ఉడికాక దాంట్లో కొద్దిగా వాటర్ వేసి అలాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. గ్రేవీ థిక్ గా చికెన్ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి.